ఈనాటి జనయతి ఫౌండేషన్ 3వ వార్షికోత్సవానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు జనయతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీద్ అహ్మద్ గారికి నమస్కారం తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ఇంతమందికి మనం చెప్పుకున్నాం. మరి ఒక గొప్ప నటులు, నిర్మాత, దర్శకులుగా అనేక రంగాల్లో రాణిస్తూ తెలుగు వారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు ఆర్పి పట్నాయక్ గారు. అదేవిధంగా మరో ముఖ్య అతిథి ప్రపంచ ప్రఖ్యాత బ్లడ్ డోనర్ గౌరవనీయులు డాక్టర్ సంపత్ కుమార్ గారు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి విద్యావేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు, సమాజ సేవకులు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అందరికంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి వారు ఇక్కడ ముందు కూర్చున్నటువంటి వాళ్ళే. ఎందుకంటే మునీర్ అహ్మద్ చేస్తున్నటువంటి యుద్ధంలో కథనాన శత్రువుల కొత్తు కలనవలీలా, కథనాన శత్రువుల కొత్తు కలనవలీలా, నుద్ధరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా, తెలంగాణ వీరులకు మొగసాలరా, వీరులకు కానాచిరా, తెలంగాణ వీరులకు మొగసాలరా. ఈ రణరంగంలో జనయతి ఫౌండేషన్ సాధించినటువంటి ఈ రణరంగంలో ముఖ్యంగా రాణిస్తున్నటువంటి సైనికులకు, యుద్ధంలో పాల్గొంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వీరులకు, ఈ తెలంగాణ గడ్డ మీద నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వీరులకు తోడుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, మరి అంత కార్యక్రమంలో మహిళలు లేనిది ఏ కార్యక్రమం లేదు. అందుకోసం మనం అంటాం అభలయని దేశమును కబలింపతలపడిన, అభలయని దేశమును కబలింపతలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యము చూపి రాజతంత్రము నడిపెరా, తెలంగాణ రాణి రుద్రమదేవిరా. నా రాణి రుద్రమదేవి వారసులు ఇక్కడ ఉన్నటువంటి స్ఫూర్తి, తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, మహానుభావులకు స్ఫూర్తి అయినటువంటి శిరీష అలియాస్ మహిళలకు ఇక్కడ ఉంది. అదేవిధంగా మరో ముఖ్య అతిథి సోదరి ఇక్కడ ఉన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ యుద్ధంలో, ఈ యొక్క పేదవాడి పక్షంలో నడిచేటువంటి యుద్ధంలో మన మునీర్ అహ్మద్ అన్న ముందుండి ఈ సైన్యాన్ని నడిపిస్తూ, ఈ మునీర్ అన్న సైన్యం ఇక్కడ ఉన్నటువంటిది. ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కనీసం 20 మందిని తీసుకొని అక్కడికి వెళ్ళేటువంటి వ్యక్తి మునీర్ అహ్మద్ గారు. మరి మీ సేవలను గుర్తించి గతంలో పొడిమి సాహిత్య వేదిక ఎందరో మందిని మిమ్మల్ని సన్మానించడం జరిగింది, ఎన్నో పురస్కారాలు అందించడం జరిగింది. మరి పొడిమి అవార్డు అందుకున్నటువంటి వాళ్ళని గుర్తించి, మిమ్మల్ని గుర్తించి నాకు సలహాలు ఇచ్చి అన్నా మీరు గౌరవించుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తే తప్పనిసరిగా మిమ్మల్ని అనేక సందర్భాల్లో ఇక్కడి నుంచి చెన్నై వరకు, విజయవాడ వరకు మిమ్మల్ని అందరినీ చాలా మందిని తీసుకుపోయి సన్మానించుకోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించేటువంటి మునీర్ అన్న గారికి అభినందన తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ, ఎక్కడ పేదవారు ఉన్నా, ఎక్కడ అభాగ్యులు ఉన్నా వారి పక్షాన్ని నిలబడుతూ ఇంకా ముందుకెళ్తున్నారు కాబట్టి మరింత ముందుకు వెళ్ళాలని ఆ సందర్భంలో పొడిమి సాహిత్య వేదిక నేను కూడా తప్పనిసరిగా నా వంతు కృషిగా మీకు తోడుగా ఉంటానని సందర్భంగా మునీర్ అహ్మద్ గారికి తెలియజేస్తూ, జనయతి ఫౌండేషన్ నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.